వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతుంది. తాను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదన్నారు ప్రధాని మోడీ. గుజరాత్ రాష్ట్రానికి ఎంత ఇచ్చామో తెలంగాణకు అంతకంటే ఎక్కువ ఇచ్చామన్నారు. తెలంగాణకు అభివృద్ధితోనే భారత అభివృద్ధి చెందుతుంది అన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ సహకారం కావాలన్నారు సీఎం రేవంత్. దీంతో ఆయనకు మాటలతోనే కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోడీ. తెలంగాణను తాము నిర్లక్ష్యం చేయడం లేదని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుంది అని అన్నారు. ఇక ప్రధాని మోడీ గచ్చిబౌలిని హెచ్ఐసిసిలో అధికారిక కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి లైవ్లో అందిస్తారు. రాజ్రెడ్డి, అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు చూసుకున్న తీరు ఉంటే ప్రభుత్వము కేంద్రంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు తెలంగాణకు ఎక్కువ నిధులు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నిధులు వచ్చాయి. అట్లనే ఇప్పుడు ఉన్నటువంటి మోడీ సహకరించాలనేది కూడా డైరెక్ట్గా మాట్లాడితే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు మోడీ తెలంగాణకు సరిగా సహకరించట్లేదు. మోడీ గత ప్రభుత్వం కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఏ రకంగా ఉందో ఆ రకంగా సహకరించాలనే అర్థం వచ్చే విధంగా మాట్లాడాడు. దానికి ప్రతి కౌంటర్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు 1000 కోట్లు మాత్రమే రైల్వేలకు ఇచ్చాము. ఇప్పుడు దాదాపు తెలంగాణకు బైఫర్కేషన్ అయిన తర్వాత తెలంగాణకు 5500 కోట్లు ఇస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రద్ధగా వినాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును చెప్పుతూ ఇది స్పష్టం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైల్వేలకు పెద్దపీట వేసింది అప్పటి ప్రభుత్వం కన్నా ఇప్పటి ప్రభుత్వమే పెద్దపీట వేశామని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 10 సంవత్సరాల్లో గుజరాత్కి ఎంత ఇచ్చామో తెలంగాణకు కూడా అంతే ఇస్తాము. కానీ గుజరాత్కి ఎంత ఇచ్చామో అంత ఇస్తే తెలంగాణ అభివృద్ధి చెందదు, అంతకన్నా ఎక్కువనే ఇస్తున్నాము, గుజరాత్ కన్నా ఎక్కువనే ఇస్తున్నాము అని కూడా ఆయన స్పష్టం చేశారు. అది కూడా మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినాలి అనుకుంటా కూడా చెప్పారు. గుజరాత్ కన్నా ఎక్కువ ఇస్తున్నాము, గుజరాత్లో 10 సంవత్సరాలు ఎంత ఇచ్చామో అంతకంటే తెలంగాణలో ఎక్కువ ఇచ్చాము అని కూడా స్పష్టం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క అధికారిక కార్యక్రమాల్లో పాలిటిక్స్ మాట్లాడము అనుకుంటేనే